కదా. మొన్న పృథ్వీ అన్నట్టు మేము దాని ప్రకారం ఆయన తీసేయాలనుకుంటే మరి మా మా సభ్యురాలు ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత కూడా మీటింగ్ పోయింది. మేము అన్నానా, నేనే నన్ను ఎంకరేజ్ చేసిన పొమ్మ నువ్వు మీటింగ్ వెళ్ళాలని. ఎట్లా పోతారని మీరు క్వశ్చన్ చేసినట్టు కదా. మరి క్వశ్చన్ చేస్తే ఒకసారి మీరు ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత అండి, లేకపోతే మా లైవ్ ఉన్నాయి కదా మీరు పోవాలని నేను చెప్పాను కదా. సో మరి ఎందుకంటే నేను అట్లాగే మా వెంకట్ మహారాజ్ కూడా మా ఎస్టీపీ మెంబర్ మరి ఆయన కూడా పోయింది కదా, మేము ఆయన రిమూవ్ చేసామా. హగ్గుదేం చెప్తున్నాను అంటే ఇవన్నీ బోగస్. అట్లాగే ఇప్పుడు ఆయనతో పాటు రిమూవ్ చేసిన దాంట్లో ఇప్పుడు సోకాలు మీరు నా కులం అంటున్నారు కదా, ఆ కులం ఆయన కూడా తీసేసినాం కదా, దానికి దీనికి సంబంధం లేదు కదా. ఇవన్నీ బోగస్ అండి. ఇప్పుడు పృథ్వీరాజ్ పాపం పృథ్వీరాజ్ ఐ సింపథైజ్ విత్ హిమ్. ఏంటంటే ఆయన సెట్ కావటం లేక రాజకీయాల్లో ఆయన ఏం చేయాలో ఆయనకే అర్థం కావట్లేదు పాపం. నేను ఈ మాట కూడా చెప్పాల్సిన అవసరం పాలిటిక్స్ ఏం లేడు కదా ఆయన. పాలిటిక్స్ ఎందుకు లేడబ్బా నేను చెప్తాను ఇదే పని. ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ఆయనకి. ఎందుకంటే చెప్పకపోతే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది బయట. ఇప్పుడు మేము బీఆర్ఎస్కి అగెనిస్ట్గా బస్ యాత్ర చేసినాం. సో ఇట్లా పోయినాం, వరంగల్ నుంచి అట్లా పోయినాం అన్నప్పుడు. పోయి నల్గొండ మన సూర్యాపేట నుంచి పోయినాం, వరంగల్ కాదు సూర్యాపేట నుంచి. ఫస్ట్ డే ఇతను కాంగ్రెస్ టికెట్కి అప్లై చేసాడు. సో ఈ కాంగ్రెస్ టికెట్ అప్లై చేసి నేను కూడా ట్రై చేసిన. నాకు తెలిసిన వాళ్ళ కాంగ్రెస్లో ఈయనకి ఇవ్వండి, ఇతను మనం బీసీలు ఎంకరేజ్ చేయాలి, సో ఇతనికి ఇవ్వండి, మంచి మన ఉద్యమ కార్డు కూడా పాపం ఉద్యమం కూడా పనిచేసిండు, మంచోడు మనిషి, సో అన్ని అర్హతలు ఉన్నాయి, వాళ్ళ ఫాదర్ కూడా ఇదని నేను కూడా లాస్ట్ మీట్ వరకు ట్రై చేసిన పెద్ద ఎత్తున. ఒక స్టేజ్లో ఇచ్చినట్టే ఇచ్చింది కూడా కాంగ్రెస్ వాళ్ళు. దాని తర్వాత ఏదో కాంగ్రెస్ ఇంకో అది వ్యవస్థ వేరే పక్కన పెడదాము. ఇతను ఫస్ట్ రోజు నైటే సీటు రాదని నిర్ణయం కాగానే బస్ దిగి వెళ్ళిపోయాడు అబ్బా. మరి దీన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి, రైట్? సరే మళ్ళీ ఆయన అడుగుతాను, అడగాలి చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నా కదా. సో పాపం దిగిపోయాడు. దాని తర్వాత సరే పాపం హర్ట్ అయింది కదా, అర్థం చేసుకోవచ్చు. ఇతను పాలిటిక్స్లో ఉంటాడు కదా, ఐ ఎంకరేజ్ హిమ్ టు బీ ఇన్ పాలిటిక్స్. సో నువ్వు ఏదో ఒక పార్టీలో జాయిన్, ఏదో పార్టీ కాదు, బీజేపీ ఏదో ఒక పార్టీలో జాయిన్ కామని చెప్పాను. సో కొత్త పార్టీ పెట్టాలన్నాడు ఆయన. నాకు అంత ధైర్యం లేదు, తర్వాత అది మనకు వర్కౌట్ కాదు, ఈ యాక్టివిజం బెస్ట్ అని చెప్పి నేను యాక్టివిజం వైపు వెళ్ళాను, అది వేరే విషయము. ఇప్పుడు నేను తర్వాత ఆయనకు ఒక సలహా ఇచ్చాను నేను, నువ్వు పాలిటిక్స్లో ఉండదలుచుకున్నావు కదా, మేము మళ్ళీ వరంగల్కి వస్తున్నాం కదా, వరంగల్ నీ ఏరియా కదా, పాలకుర్తి నీ ఏరియా, లేకపోతే హన్మకొండ ఏరియా నీ ఏరియా, సో ఇక్కడన్నా కానీ నువ్వు బస్ యాత్రలో పార్టిసిపేట్ చేయి, సో మనము ఒక కాజ్ గురించి చేస్తున్నాం కాబట్టి నీకు అది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కదా అని కూడా అడిగాను నేను ఆయన అప్పుడు కూడా రాలేదు, ఎప్పుడు కూడా రాలేదు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు, ఎంపీ ఎలక్షన్స్ నేను చెప్పేది ఎంపీ అప్పుడు కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు నేను చెప్తున్నాను. మరి అదేమి అవకాశవాదం అంటాను, నేను క్వశ్చన్ చేస్తున్నాను పృథ్వీని, నన్ను ఇంత విమర్శిస్తున్నాను నువ్వు. మిమ్మల్ని కూడా అవకాశవాదమే అంటున్నారు. అదే అంటున్నా మరి, ఎందుకంటే మీరు ఉద్యోగం కోసం, జీతం కోసం మీరు మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయారు. 3 లక్షలు 4 లక్షలు జీతం తీసుకుంటున్నాను, మీ మీద ఎలిగేషన్స్. ఇంతవరకు ₹1 తీసుకోలేదు కానీ అది వేరే విషయం, పక్కన పెడతాము జీతం కూడా. నేను ఇంత అవకాశవాది కనబడితే నా వరల్డ్ బ్యాంక్ ₹8 లక్షల జీతాన్ని నేను వదిలిపెట్టుకొని వచ్చిన నెంబర్ 1 అంటే చెప్పాలి, అందరికి మళ్ళీ చెప్పాలి అన్నీ కూడా. 8 లక్షల జీతం లావోస్ అనే గవర్నమెంట్కి వరల్డ్ బ్యాంక్ నన్ను అపాయింట్ చేసింది. ఒక 5 స్టార్ హోటల్లో ఉండే నేను పీకోని వచ్చేసిన, తెలంగాణ వస్తుంది, సో అక్కడ కరప్షన్ కూడా నాకు నచ్చలేదు, వేరే విషయము. అప్పుడు నేను ఏం చేశాను, అక్కడ నుంచి చేసి వచ్చేసాను. తర్వాత ఐఏఎస్లో ఏం చేశాను అబ్బా అంటే నేను పోస్ట్ ఎక్స్పెక్ట్ చేసి రిజైన్ చేశానా, నెంబర్ 2 రైట్. నెంబర్ 3 నేను రిజైన్ చేయగానే అక్కడ నన్ను పాపం జగన్మోహన్ రెడ్డి నా సలహాలు తీసుకున్నాడు కదా, మళ్ళీ 3 సంవత్సరాలు కాగానే ఇదే పృథ్వీ వాళ్ళందరూ కూడా సార్ అక్కడ ఏం పని చేస్తే ఇక్కడ చాలా పని ఉంది, మనకి రండి అంటే అక్కడ నేను రిజైన్ చేసేట్టు వచ్చాను కదబ్బా. సో ఆ లెటర్ కూడా మీ అందరూ చూపించిన కదా ఎందుకు ఏం చేశాను అనేది. అంటే అవకాశవాదులు అయితే రిజైన్ చేస్తారు అక్కడ. నాకు ఒక స్టేజ్లో నాకు మినిస్ట్రీ ఈక్వల్ టు క్యాబినెట్ మినిస్టర్ కూడా ర్యాంక్ ఇస్తే మీరు ఉన్నారు సార్ ఎందుకు పోతున్నారు అని అన్న వాళ్ళు, నేను ఎందుకు ఏం చేసి వచ్చాను నేను అక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఇంత అవకాశం అయితే ఏం చేస్తారా. తర్వాత నేను బస్ యాత్ర ఎంత రిజిస్ట్రేషన్ చేశాను అంటే నాకు ఈ పోస్ట్ వస్తుంది నాకు తెలుసా, అసలు కాంగ్రెస్ గెలిచాను అన్నాడా అనుకున్నాడా. అంటే నేను అవకాశవాది అనుకుంటే గంత రిస్క్ తీసుకొని బీఆర్ఎస్ నా వెనకాల పడ్డారు, బీజేపీలో నా వెనకాల పడ్డారు, కొట్టడానికి వెనకాల పడ్డారు, బస్సుని కాలబడ్డానికి వెనకాల పడ్డారు, పెట్రోల్ డబ్బాలు తీసుకొని. సో ఇన్నిసార్లు నన్ను అటాక్ చేశారు. సో మహబూబ్నగర్ అటాక్ చేశారు, సో నారాయణపేట సైడ్ అటాక్ చేశారు, మక్తల్ సైడ్ అటాక్ చేశారు, బైన్సా సైడ్ అటాక్ చేశారు, సో ఆదిలాబాద్ సైడ్ అటాక్ చేశారు, నిజామాబాద్ అటాక్ చేశారు. ఈ పోస్ట్ వస్తుందని ఊహించుకొని నేను అంత రిస్క్ తీసుకున్నాను. అంటే ఇట్లా అంటే చెప్తున్నాను నేను ఇవన్నీ కూడా. అంటే ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాలబ్బా నాది నేను ఒక ఇంజనీర్గా నా బ్యాచ్మేట్లు 100 కోట్లు సంపాదించిండ్రు, నేను నాకు ఇల్లన్నా కట్టుకున్నానా, నేను యూఎన్డిపిలో పనిచేసినప్పుడు ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను. అంటే నాది మీరు ఇంకా కూడా ఎన్ని సంవత్సరాలు ఇట్లా నన్ను డౌట్ చేస్తారు మీరు నా యొక్క నియతిని, నా యొక్క నిజాయితీని. నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే ఇంజనీరింగ్ చీఫ్గా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఇంజనీరింగ్ చీఫ్ ఎక్కువ.
దీంట్లో దాంట్లో ఓకే. రైట్. నేను పనిచేశాను అక్కడ. నేను పిచ్చోన్లాగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో పనిచేశాను, ఉపాధి హామీలో పనిచేశాను 7 సంవత్సరాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో 10 సంవత్సరాలు పనిచేశాను. ఎందుకు చేస్తానండి ఈయనకి ఇంతగానమ్ము? ఈ అర్ధరాత్రిలో పోయి గామాల పడుకుంటా అండి నేను? ఇప్పుడు కాదు, మీకు మొన్న తెలుస్తున్నాను గామాల పడుకునేది. నేను ఎప్పటి నుంచి పడుకుంటున్నాను గామాలలో. దట్ పేదరిక ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మహబూబ్ నగర్లో 200 గ్రామాల్లో పడుకున్నాను. సో రోజు నేను అక్కడ పనిచేసిన 5 సంవత్సరాలు కూడా ప్రతిరోజు నా డిన్నరు రాత్రి 12 గంటల తర్వాత డిన్నర్ చేసేవాడిని నేను. నా కమిట్మెంట్ గురించి బచ్చగాళ్ళకి ఏం తెలుసు అండి పాపం వీళ్ళకందరూ కూడా. ఇప్పుడు కూడా నేను చేసే పని బోడి పనికి ఈ పని ఇదొక నాకు లెక్క, నాకు ఇదొక పోస్టు చైర్మన్ పోస్ట్, ఇదొక లెక్కన. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి వెళ్తే నాకు మళ్ళీ నెలకు 10 లక్షల రూపాయలు జీతం వస్తుంది.